అందరూ ఉండండి గవర్నర్ గారు. పైన ఖాళీ ఉంది కదా. రికార్డ్ అయిపోతుంది. మళ్ళీ తీసి మళ్ళీ ఓకే పరగొనట్టు ఈరోజు మన జిల్లా 316 జిల్లాలో రోజు ఏదో కార్యక్రమం చేస్తూ ఎంతో మంది అభాగ్యులను ఆదుకుంటూ ఫెలోషిప్కి మారుపేరుగా నిలిచే లయన్స్ క్లబ్ ఆఫ్ తాళరేవు క్లబ్బు మరియు లయన్స్ క్లబ్ ఆఫ్ గొల్లపాలెం క్లబ్బు ఇద్దరు కలిసి ఈ అఫీషియల్ విజిట్ని ప్లాన్ చేయడం జరిగింది. దీనిలో ఈరోజు ఉదయం ఈ అఫీషియల్ విజిట్లో భాగంగా రుక్మిణి అమ్మవారి సమేత స్వామివారి దర్శనం, తర్వాత తాళరేవు క్లబ్ వారిచే ఏర్పాటు చేయబడిన సుమారు 30 బెంచీలని తిరిగి సందర్శించడం, క్లబ్లో 30 మంది 25 మంది మెంబర్స్ మరియు వారి మిత్రులు అందరూ కలిసి రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, మెల్విన్ జోన్స్ గారికి గౌరవంగా పూలదండతో సత్కరించుకోవడం, ఈరోజు హార్ట్ పేషెంట్లకి ఇద్దరికి తాళరేవు క్లబ్ వారిచే 10,000 రూపాయలు ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది. అదే 10,000 రూపాయలు. ఈరోజు 2 కుట్టు మిషన్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ తెలుసు, అయినా ఇబ్బంది లేదు, కానీ చావు వస్తే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి మన తాళరేవులో ఉంది. వారి లయన్స్ క్లబ్ వారు ముందుకు వచ్చి సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో ఆ బరియల్ గ్రౌండ్ని ఎంతో శ్రద్ధగా వారు బాగు చేస్తున్న తీరు నిజంగా అభినందనీయం. దాన్ని కూడా సందర్శించడం జరుగుతుంది. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న లయన్స్ క్లబ్ ఆఫ్ తాళరేవు వారు, ముఖ్యంగా వారి ప్రెసిడెంట్ పేరయ్య రాజు గారు, వారి నాయకులు వినోద్ గారు, మన బాబీ గారు, సతీష్ గారు, మన ఆర్సి శ్రీనివాస్ రెడ్డి గారు, ఈరోజు ఏదైనా క్లబ్ జిల్లాలో నిత్యం అన్నదానం చేస్తూ 18 మందికి వారి ఇంటి వద్దకే క్యారేజ్ పెట్టుకుని రోజు ఉదయం సాయంత్రం సరిపడగా క్యారేజ్ అందిస్తున్న ఏకైక క్లబ్ 850 రోజులుగా
మన కాలదేవ్ క్లబ్ వారు ఇల్లు అవసరమైన వారికి ఒక గృహాన్ని కూడా కట్టించి ఇవ్వడం జరుగుతుంది ఈరోజు. అది కూడా ఈరోజు నా చేతుల మీదుగా వారికి అందించడం నిజంగా నా అదృష్టంగా భావిస్తూ, ఇలాంటి క్లబ్లు జిల్లాలో మరెన్నో రావాల్సిన అవసరం ఉంది. వారందరికీ మార్గనిర్దేశం చేయవలసిన, వారికి ముందు నడిపించవలసిన బాధ్యత కాలదేవ్ క్లబ్ వారి మీద ఉంది. ఎన్నో విజయాలు, మరెన్నో సంవత్సరాలు, 25 సంవత్సరాలు జరుపుకున్న శుభ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు స్ఫూర్తిగా మీరు ఉండాలని, జిల్లానే ఒక టార్చ్ బేరర్లా మీరు ముందు పనిచేయాలని సవినయంగా అభిలషిస్తూ వారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మా ఇంటికి వచ్చినప్పుడు చూపించాలి, ఈనాడు చూపించాలి సంధ్యామి గారికి. మరి ఏదంటే గుర్తుంటుంది చేయొచ్చు, లీడర్షిప్ చేయొచ్చు, జిల్లాకి మార్గదర్శకంగా ఉంటూ అందరికీ ప్రారంభమైంది. అధ్యక్షుడిగా అవకాశం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మా క్లబ్ సభ్యులందరూ నాకు ఇచ్చిన, వారికి నా మీద ఉన్న ప్రేమ, అభిమానం, ఆప్యాయతలన్నీ కోరుకుంటున్నాను. అలాగే ఈ రజతోత్సవ సంబరాలను సన్ముఖిన అధ్యక్షుడిగా చేశారు. ఇది నాకు నా మీద పనిష్మెంట్ కింద కూడా అనుకోవచ్చు. ఎందుకంటే నేను చేయవలసిన ప్రాజెక్టు ఆ కార్యక్రమం కూడా ఉంది. అందుకనేసి చేయవలసిన బాధ్యత నాపై పెట్టి మరోసారి నాకు అధ్యక్ష పదవిని చేశారు. వారి గౌరవాన్ని, ఆంధ్రప్రదేశ్ గౌరవ ప్రతిష్టని నిలబెడతానని అందరికీ సవినయంగా మనం చేస్తూ థ్యాంక్ యూ రాజు గారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా గౌరవ పీడీసీ లైన్ డాక్టర్ పిఎస్ గారు వచ్చారు. చాలా సంతోషం. సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ 5 సంవత్సరాలు అనేక రకాల సేవలు చేస్తూ ప్రత్యేకమైన గుర్తింపు పొంది అంతర్జాతీయ సేవా లయన్స్ క్లబ్ మన జిల్లాలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న లయన్స్ క్లబ్ ఆఫ్ కాలదేవ్కి నేను ప్రత్యేకంగా అభినందనలు చెబుతున్నాను. ప్రప్రథమంగా చార్టర్ ప్రెసిడెంట్ ప్లస్ అతనితో పాటు మిగిలిన 24 సంవత్సరాలు క్లబ్ నడిపించిన పాస్ట్ ప్రెసిడెంట్స్ ఇంక్లూడింగ్ ది రూలింగ్ వన్, వీళ్ళందరికీ ప్రత్యేక అభినందన. ఇకపోతే మరి ఈ ఏడాది గారికి ప్రత్యేకమైన సిల్వర్ జూబ్లీ ఫంక్షన్, అంటే సిల్వర్ జూబ్లీ ప్రెసిడెంట్ అంటారు, అలా సిల్వర్ జూబ్లీ ప్రెసిడెంట్. అది 50 ఏళ్ళకి గోల్డెన్ జూబ్లీ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారో తెలియదు, కానీ ప్రస్తుతం సిల్వర్ జూబ్లీ ప్రెసిడెంట్ వచ్చే అవకాశం గవర్నమెంట్ కల్పించింది. నాకు ప్రత్యేక అభినందన. చక్కటి కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇటు మెంబర్షిప్ జిల్లాలో, సో నాకు ప్రత్యేకమైన అభినందన. ఇకపోతే జియోగ్రఫికల్గా చూసుకుంటే తాతరేవు, యానం చాలా చిన్న గ్రామాలు. మన గతంలో అమలాపురం కూడా, ఎందుకంటే 77, 78 బాగా జిల్లా గవర్నర్గా 76, 77లో ఆయన పోటీ చేసినప్పుడు 90 తెలంగాణ అమలాపురం ఎక్కడ ఉంటుంది, మీకు రైలు ఉందా, ఇంగ్లీష్ వచ్చినా నేను అడిగాను హైదరాబాద్ వాళ్ళు అందరికీ. దాని ఆన్సర్ చెప్పారు, బాగా విన్ ద గేమ్ ఈ ఎలక్షన్ టు ప్రూవ్ దట్ బాగుండాలి. ఇకపోతే 2000 సంవత్సరంలో 2001-2002లో డిస్ట్రిక్ట్ గవర్నర్గా అఫీషియల్కి వచ్చినప్పుడు కీనోట్ స్పీకర్గా చేసిన లైన్
సమయాభావంలో కొంత సమయాన్ని చూసుకుని వారి యొక్క సమస్యలు కోరుకుంటూ గౌరవం పెట్టి ఈరోజు 9th డివిజన్ 306 బి లైన్స్ ఎవరు బ్యాక్గ్రౌండ్ ఉండాలన్నట్లయితే వినోద్ గారికి వారి గురువు అయిన బిఎస్ రమేష్ రావు గారు వారి యొక్క గైడ్లైన్స్ లో ఆధ్వర్యంలో మెంబర్స్ అందరూ చక్కటి కార్యక్రమాలు చేస్తున్నారు. మరి బిఎస్ రమేష్ గారికి వేదిక అలంకరించిన ఇతర పెద్దలందరికీ వేదిక ఆశ్రమైన మిత్రులు సోదరులందరికీ కూడా వేదిక నమస్కారాలు తెలుపుతూ తాళరేపు క్లబ్ నిరంతరంగా 20 సంవత్సరాలు ఈ రోజు మన డిస్ట్రిక్ట్ లోనే ఒక రోల్ మోడల్ గా ఉండడం అనేది చాలా మనం హర్షణీయం, అందరూ కూడా అభినందించాలని ఈ సందర్భంగా ఈ ఊరు మనవాడు ఈ ఊరి మీద అభిమానంతో వాళ్ళు 50,000 రూపాయలు ఈ కైలాస విరాళం ఇవ్వడానికి ముందుకొచ్చినందుకు అధ్యక్షత వహిస్తున్న క్లబ్ ప్రెసిడెంట్ దేవరాజ్ గారికి, ముఖ్య అతిథి మరి మన జిల్లా గవర్నర్ ఈశ్వర్ కుమార్ గారికి, వేదిక పైన వేదిక ముందు ఉన్న లైన్స్ నాయకులకు, సభ్యులకు, ఆహ్వానితులకు, ప్రెస్ వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. వినోద్ గారు నాకు టైటిల్ లిమిట్ గానే చెప్పారు కానీ బట్ నేను దృష్టికి చేసుకున్నాను, లేట్ అయింది కాబట్టి నేను గత 2 రోజులు ఊళ్ళో లేకపోవడం వల్ల ఈ మీటింగ్ కూడా లేట్గా వచ్చాను. డైరెక్ట్గా ప్రయత్నికలు చేద్దాం ముందర ఆయన కాకులపల్లి నుంచి ఉపమేశ్వరాలు నాటి స్మాల్ థింగ్ డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ చేయడం చాలా పెద్ద బాధ్యత. అటువంటి బాధ్యత క్షణాలు ఎత్తేస్తున్నారు ప్రజలు, ఎవరు ఎత్తుకోలేదు, చాలా గొప్పగా ఎత్తుకున్నారు. మరి అటువంటిది తాలూకా క్లబ్కి వినోద్ గారు లాంటి వాళ్ళు డెడికేటెడ్ లైఫ్స్. చాలా క్లబ్లో 10% కానీ 15% కానీ యాక్టివ్ లైఫ్స్ ఉంటారు. ఈ క్లబ్లో 15% పైన యాక్టివ్ లైఫ్స్ ఉన్నారు. మీరు చూడగలరు, మోర్ దాన్ 50%. మీరు లెక్కించుకుంటే వేల మీద లెక్కించుకుంటే మోర్ దాన్ 50%. అలా పదవులు చేసేది పోరు, యాక్టివ్గా ఉంటుంటారు. చాలా క్లబ్లో పదవులు చేసి మన పని మీద పక్కకెళ్ళిపోతుంది. ఇక్కడ ఈ క్లబ్ యొక్క స్ట్రెంగ్త్ కానీ, ఈ క్లబ్ యొక్క యాక్టివ్నెస్ కానీ, ఈ క్లబ్ చాలా డెడికేట్గా చేయడానికి కూడా కారణం ఈ మోర్ దాన్ 50% లైన్స్ సభ్యులు. ఇంకా తాతల లైన్స్ క్లబ్ గురించి, వినోద్ గారి గురించి, సూర్బాబు గారి గురించి ఏం చెప్పినా, ఎంత చెప్పినా, ఎవరు చెప్పినా తక్కువే. ఇదేనే చెప్పచ్చు. ప్రతి సంవత్సరం కూడా సక్సెస్ స్టోరీస్. అలాగే ఇన్వైటీస్ అందరికీ మరి లైన్ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ 25 years కంప్లీట్ చేసుకున్న తాతల క్లబ్ సభ్యులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, తాతల క్లబ్తో నా అనుబంధాన్ని ఒక జ్ఞానంలో ఈ క్లబ్లో చేయడం జరిగింది. అప్పుడు గవర్నర్ గారు, నిట్రాజు గారు, వినోద్ గారు ఆసోచన చేత ప్రభుత్వం క్లబ్ పెట్టించడం జరిగిందని నేను అనుకుంటా ఉంటాను. ఎందుకంటే స్టార్టింగ్ ఇయర్ నా మీద చాలా అద్భుతమైన, అంటే మరుపురాని ఒక ముద్ద చేసింది తాత. ముందుకు వచ్చారు వారిని ఒక 4-5 మీటింగ్కి రమ్మని, ఆ మీటింగ్ తర్వాత వారి ఇంకా అదే ఉత్సాహాన్ని చూపించి వాళ్ళు మనకి సెట్ అవుతారు, మన క్లబ్లో మేమందరం అనుకున్న తర్వాత జాయిన్ చేయాలని ఒక నిర్ణయానికి వచ్చాం. కాబట్టి ఎవరైనా సరే అడిగినా మేము అడిగినా పాలించదు, వేరే కారణాలు ఏమి లేవు. మేము అదే కొంత స్ఫూర్తి చేసిన తర్వాత తీసుకోవడానికి నిర్ణయం తీసుకున్నాం. దయచేసి అది గ్రహించమని కోరుకుంటూ, ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ కావడానికి చిట్నీడి శ్రీనివాస్ వారి యొక్క సందేశం. తాళరు 25 సంవత్సరాల కూడా అభినందన తెలియజేస్తాను. నేను ఈరోజు సెకండ్ వైస్ గవర్నర్గా ఈ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
థ్యాంక్ యూ అండి. అద్భుతంగా కావాలని కోరుకుంటూ, ఎందుకంటే ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ యొక్క పేరు మాత్రం ఉపయోగించుకుంటారండి. స్నేహాన్ని ప్రతీక ఏంటంటే వలిబాబు గారు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఈశ్వర్ కుమార్ గారికి, ఈనాటి కీలక స్పీకర్గా వచ్చిన రమేష్ దాస్ గారికి, మరి వేదిక మీద ఉన్న పెద్ద అంటే మన తాళరేవు క్లబ్ వన్ ఆఫ్ ద క్లబ్ మన జిల్లాలో చెప్పచ్చు. ఎంతో సిన్సియర్గా చేస్తూ అందరూ ఒకే మాట మీద ఒకే మాటలో అందరికీ ఆదర్శంగా ఉండి ఒక సిన్సియర్గా చేస్తున్నారంటే వీటిని ఈరోజు చీఫ్ గెస్ట్ ప్రీతం గౌడ్, అలాగే ఈనాడు స్పీకర్ మా గురువులు, మా క్లబ్ ఇక నేను చెప్పడానికి ఏమైనా నా తెలుగులో కొంచెం జరిగిన విషయాలు చెప్తాను. వినోద్ గారి గురించి చెప్పాలంటే వ్యక్తి పనితనం ఎప్పుడు కూడా సమస్య కూడా బయటకు వస్తుంది. అలాగే కోటేశ్వరరావు చెప్పారు, లక్ష్మి గారు, రామన్ గారు, వీళ్ళందరూ కూడా నలుగురు ఒకేసారి లేచి మాకు ఫౌండర్ రమేష్ గారి గురించి, అలాగే స్ఫూర్తిగా సార్ 1 సెకండ్ సార్ సార్ స్మైల్ సార్. సార్ సార్ నైస్ ఓకే. ఇక్కడ ఉన్న ప్రతి మెంబర్కి కూడా అందజేయడం జరుగుతుంది. దయచేసి నిశ్శబ్దం పాటించండి. అధ్యక్షుడు పన్నాడు బైరాజు గారికి, ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి జిల్లా బాల సారథి ఈశ్వర్ కుమార్ గారికి, వేదిక పైన వేదిక ముందు ఆహుతులైన లైవ్ సభ్యులకు, అతిథులకు, పత్రికా విలేకరులకు మున్ముందుగా హృదయపూర్వక నమస్కారం. చిరంజీవులకు నా ఆశీస్సులు. మాట్లాడవలసింది వినోద్ గారి ఉపన్యాసం విన్న తర్వాత 1977లో రిలీజ్ అయిన యమగోళ సినిమా గుర్తుకొచ్చింది నాకు. 2000 సంవత్సరంలో జరిగిన జగ్గంపేట లైఫ్ సిల్వర్ జూబ్లీ కార్యక్రమం గుర్తుకొచ్చింది. అలాగే 1984లో కాకినాడ లయన్స్ క్లబ్లో నా అరంగేట్రం గుర్తుకొచ్చింది. యమగోళ సినిమా ఎందుకు గుర్తుకొచ్చింది అంటే దాంట్లో ఒక డైలాగ్ ఉంటుంది, తాళం వేసింది గొడ్డు పరిచింది అని. కానీ ఇక్కడ వినోద్ గారి ఉపన్యాసం విన్న తర్వాత గొడ్డు వేసారు కానీ తాళం మరిచారేమో అనిపిస్తుంది కీనోట్ స్పీకర్గా. ఎందుకు అంటే వినోద్ గారిని చూసిన తర్వాత నాకు బయటకి ఎక్స్ప్రెస్ చేయలేదు కానీ ఎంత ఎత్తుకు ఎదిగిపోయాయని అనిపిస్తుంది ఆయన.
as something to do. మహాభారతాన్ని కానీ చెప్పేటప్పుడు ఒక చాగంటి వారు కానీ లేదా గరికపాటి వారు కానీ చెప్తూ సోడే శ్రీనివాస్ గారు, మహాదాసులు ఆలయ వయస్సు ఉపశిల్పి మా కార్యదర్శి డిఎస్ రమేష్ గురుదేవులకు పాదాలు అక్షరాక్షరంలో 2000 సంవత్సరంలో మీరు కాంగ్రెస్ స్థాపించి అప్పటి నుండి నేటి వరకు మీ సహాయ సహకారాలను నిరంతరం అందిస్తూ పేరు పట్టుకుని మమ్మల్ని నడిపిస్తూ తాడలో లైట్స్ క్లబ్ ని ఈరోజు 316B జిల్లాలోని అతి ముఖ్యమైన క్లబ్గా రూపొందించడంలో మీ పాత్ర అద్భుతం, అమోఘం, అద్వితీయం. గురువుగా మమ్మల్ని సరైన దిశలో నడిపిస్తూ వ్యవహారంలో మమ్మల్ని మీ స్నేహితులుగా పరిగణించిన తీరు అది మాకు ఒక పాఠం. తత్ఫలితంగా సేవా కలిగేలను ఆపదలో ఉన్న మా స్నేహితులుగాను అన్నదమ్ములుగాను భావించే గొప్ప సంస్కృతిని మా కాలంలో లైఫ్ క్లబ్కి అందించారు. 2011-2012 విశాఖపట్నం, తూర్పుగోదావరి రెవెన్యూ జిల్లాలతో కూడిన ఉమ్మడి జిల్లా 324C1 గవర్నర్గా ఎన్నిక కాబడి బి అండ్ మేక్ స్వీయ ఆచరణ సమాజానికి ప్రేరణ అనే గొప్ప నినాదంతో జిల్లాకు కింద పెట్టి సరే సరే సార్ వినోద్ గారు సార్ అలాగే ఇప్పుడు తాళాలు కార్యదర్శి కార్య శ్రీనివాస్ గారికి చైర్మన్గా కార్య శ్రీనివాస్ గారికి చేస్తున్నారు. సావరణ కూడా సార్ క్లోజ్గా ఉండి సార్. చదవాలి సార్. ఈయన కాంగ్రెస్ క్లబ్కి 25 years నుంచి చెప్పేది క్లబ్ పెట్టారు. అప్పుడు జాయిన్ అయిన క్లబ్ మెంబర్స్ 11 మంది ఉన్నారు. ఈ 11 మందికి 25 సంవత్సరాల చివరాలు వచ్చినాయి. అందులో కాళేశ్వరి గారు ఫస్ట్, వారికి ఈ చివరాలు కూడా తెలియడం జరుగుతుంది. మరొక చార్టర్ మెంబర్ నామ నరసింహరావు కూడా గవర్నర్ గారి చేతులుగా సత్కరించవలసి. అలాగే సార్ మరొక సత్కరించవలసిందిగా గవర్నర్ గారిని కోరుతున్నాం. సార్ 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 గవర్నర్ ఓకే సార్. అలాగే సార్ 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 హాయ్ సార్. అలాగే మరొక ఎస్టీ సుబ్రహ్మణ్య దత్తు గారు మరొక చార్టర్
మరొక చాప్టర్ మెంబర్ ప్రస్తుత ఆయన పంపడం తల్లిరాజు గారు. సార్ సార్ 25 సంవత్సరాల వయసులో జాయిన్ అయ్యారంట. రాజు గారు. మరొక చాప్టర్ మెంబర్ సార్ సార్ జగన్నాథ్ గారు. మాకు సాధించింది ఏమన్నా ఉంది అంటే అలాగే మరొక చాప్టర్ మెంబర్ సామా వెంకటేశ్వరి భగవాన్ సార్ సార్ అడలని సేవలు అందిస్తూ ఈ రోజు 90 రక్తదానం చేయడమే కాకుండా 500 పైసలకు కార్యాలను మరొక రాష్ట్ర ప్రెసిడెంట్ ఐపీడీసీ మరొక రాష్ట్ర ప్రెసిడెంట్ అలాగే సార్ సార్ వారు కూడా ఇంతవరకు క్లబ్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టలేదు. సార్ భగవాన్ గారు. అలాగే మరొక రాష్ట్ర ప్రెసిడెంట్ నాని గారు. అలాగే జగన్నాథ్ గారు. రాష్ట్ర ప్రెసిడెంట్ చూడే శ్రీనివాస్ చేతి చాలా లోపలి అధ్యక్షుడు వాహన గారు కూడా ఎదిగిపై రావాల్సిందే కోరుతున్నాం. సార్ ఇక్కడికి వచ్చేసి మనకి వారి ఆశీస్సులు అందించడానికి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని సంప్రదించుకునే అవకాశం కల్పించవలసిందిగా కోరుతున్నాం. ఎవరు మారకూడదు. అలాగే ముఖ్య అతిథి గారి సందేశం అయిన తర్వాత మిగతా కార్యక్రమం ఈనాటి ముఖ్య అతిథి జిల్లా వెళ్ళిపోయిన తర్వాత ఈ సంవత్సరం నవ్వుతో నవ్వుషంత అన్నట్టు జిల్లాను నడిపించిన తీరు పంచకుల్లో మన జిల్లాకి నీటి ప్రతిష్టలు అవన్నీ కూడా మనందరికీ తెలిసినవే. మిత్రులు నమస్తే అందరికీ. గుడ్ ఈవినింగ్. బాబు తల్లి వేసేయమ్మా, తల్లి వేసేయి. లాస్ట్ మీటింగ్ చెప్పి కూడా ఇబ్బంది ఏంటంటే నేను లైన్స్ క్లబ్లో వచ్చిన కొందరైనా కానీ నాకు ఇబ్బంది తప్పట్లేదు. అప్పుడు చివరి మాట్లాడించో అభ్యర్థులు తెలియజేయమని ఇప్పుడు కూడా చివరి ముఖ్య అతిథిగా పెట్టుకున్నారు. కానీ ఏ ఛాలెంజ్ ఇచ్చినా మేము రెడీగానే ఉంటాం. నాకు మెంటర్ వినోద్ గారికి, క్లబ్ అధ్యక్షుడు పేరరాజు గారికి, కీనోట్ స్పీకర్ రమేష్ రాజు గారికి, ఫస్ట్ డీజీ ఎలక్ట్ భద్రం కోటేశ్వరరావుకి, ఫస్ట్ డీజీ ఎలక్ట్ ఇది తప్పట్లు కొట్టిన మీ అందరికీ కూడా ఐపీడీ గారు ఎప్పుడు బాబు ఇంటి పేరు మర్చిపోతుంది. నిజంగా మీ అందరికీ ఒక పరీక్ష పెడతా. 3 గంటల సేపు కూర్చుని కదలకుండా మేమేం చెప్పినా ఆలోచించి మీ అందరికీ కూడా అభినందన. నిజంగా నాకు 2-3 సంవత్సరాలు కావాలి. మా క్లబ్ని మేము నిలబెట్టుకుంటామని రైతు కొండబాబు గారు అందరూ కలిసి
ఎంతమందిగా మనం ఆదర్శం అవ్వాలి. అవి మన ప్రెసిడెంట్ గారు చెప్పకపోవడం వల్ల ఆ కార్యక్రమాలకు మీరు అక్కర్లేదు. ఈ రోజు అంతకంటే చక్కగా జరిపించిన అభిషేకం జరిపించిన ప్రెసిడెంట్ గారి మనస్ఫూర్తిగా దయచేసి అందరూ ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తే కార్యక్రమం ముగిస్తుందని తెలియజేస్తూ, అలాగే గౌరవ అతిథులందరికీ కూడా సహకరించవలసిందిగా కోరుతున్నాం. మీరు వస్తలేదు, నేను అదనుకోమంటారా? చెప్పండి ఏదో కాదు. అలాగే గౌరవ అతిథులందరూ టెక్నికల్ గా థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పై చూడండి. వచ్చేస్తుంది ఇల్లుకి వచ్చేస్తుంది. రాజు గారు మీరు ఆపు పువ్వులు. రాజు గారు ఈరోజు మీ అందరికీ ఏ అవసరం వచ్చినా గుర్తొచ్చే లయన్స్ క్లబ్ ఆఫ్ తాళరేవు 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ సభలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. వక్తలందరూ కూడా 25 సంవత్సరాల నుంచి వారు చేసిన సమాజానికి చుట్టుపక్కల తాళరేవు పట్టణ పరిసర ప్రాంతాల్లో వారు చేసిన సేవా కార్యక్రమాలని గురించి చెప్తూ వారిని పొగడడం జరిగింది. ఈ తాళరేవు క్లబ్ తాళరేవు చుట్టుపక్కల పరిసరాలే కాకుండా మన జిల్లాలో కూడా ఒక ప్రధాన భూమిక పోషిస్తుంది. ఈ సంవత్సరం వారి లైనిజానికి 10 మంది కొత్త సభ్యులను చేర్చడం జరిగింది. ఒక మెల్విన్ జోన్స్ ఫెలో MGF ఇవ్వడం జరిగింది. వీరు రోజు కూడా 18 మందికి బ్రహ్మార్పణం చేస్తూ వారి ఇంటి వద్దకే క్యారేజ్ పంపించడం 750 రోజులుగా చేస్తున్నందుకు వారిని అభినందిస్తూ ఈ పుర ప్రముఖులందరి సహకారంతో ఈ సంవత్సరం వారు చేపట్టిన బరియల్ గ్రౌండ్ ప్రాజెక్ట్ ని కూడా దిగ్విజయంగా పూర్తి చేయాలని ఈ రోజు ఒక బెత్తని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. వీరికి తాళరేవు క్లబ్ వారికి వారు జిల్లా శాస్త్ర సేవలకు కానీ అభినందించడానికి జిల్లా వ్యాప్తంగా 300 మంది లయన్స్ ఇక్కడికి రావడం జరిగింది. మన రమేష్ రాజు గారి వారి క్లబ్ ని స్థాపించడం జరిగింది. వారు ఎంతో చక్కని ప్రసంగంతో ఈ లయన్స్ క్లబ్ సభ్యులందరిలోని స్ఫూర్తిని తగిలించిన రమేష్ రాజు గారికి, ఎంతో చక్కగా సేవలు అందిస్తున్న మన రాజు గారికి వచ్చే సంవత్సరం కూడా వారి టీంనే కంటిన్యూ చేయడం జరుగుతుంది. ఈ బ్రహ్మార్పణం కార్యక్రమాన్ని చక్కగా కవర్ చేస్తూ జిల్లా అంతా వ్యాపిస్తున్న శ్రీనివాసరెడ్డి గారికి, ఎన్నో
చేతిలో ఎన్నిక లేదంటారు సూర్యనారాయణ గారికి. ఆయన ఎన్నో దేవ సాక్షి క్లబ్ అంతటిని కూడా ముందుండి నడిపిస్తున్న మన నడింపల్లి సూర్యనారాయణ రాజు గారికి, వినోద్ గారికి మనస్ఫూర్తిగా జిల్లా తరపున అభినందనలు తెలియజేసుకుంటూ ప్రారంభించిన ఈ తాళరేవు లయన్స్ క్లబ్, దీంతో పాటే అనేక లయన్స్ క్లబ్లు ప్రారంభించిన ఈ రోజు అటు పలాస నుంచి ఇటు అంతర్వేది వరకు కూడా, అంటే అవిభక్త జిల్లాలో ఈ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటికి ఇప్పటికీ కూడా ఏంటంటే జిల్లాలో సేవా కార్యక్రమాలు చేయడంలోనే కానీ, సౌభ్రతత్వంలో కానీ ఒక అద్భుతమైన రీతిలో చేస్తూ ఒక మోడల్ క్లబ్ గా ఉండడమే కాకుండా మనిషికి అత్యవసరమైన ఆహారం, అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు కావాల్సిన ఆ సౌకర్యాలు, అలాగే ఆఖరికి ఏంటంటే కైలాస భూమి, విద్యకు కావాల్సిన అంశాలు, ప్రాథమికంగా ఏవైతే కావాలో అవన్నీ కూడా కాన్సన్ట్రేట్ చేస్తూ లైనిజం ఏ విధంగా ఉండాలి, కమ్యూనిటీ సర్వీసెస్ ఏ విధంగా చేయాలి అంటే దానికి ఒక నిఘంటుగా మారిన ఈ తాళరేవు లయన్స్ క్లబ్ సభ్యుల ప్రతివారిని కూడా ఏంటంటే హృదయపూర్వకంగా అభినందిస్తూ దీనికి వెనకాల నడిపిస్తున్న నడింపల్లి సూర్యనారాయణ గారు, అదే వినోద్ గారిని కూడా, అలాగే ప్రస్తుత ప్రెసిడెంట్ రాజు గారిని కూడా అభినందిస్తూ ఇదే స్ఫూర్తితో అనేక మందికి ఈ తాళరేవు క్లబ్ ఒక దిక్సూచిగా మారాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ అవకాశం కల్పించిన మీడియా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.